ది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన మన AB6 మనం మన మన వేదిక అని మనం ఫీల్ అయితేనే నిజంగానే ఒక బ్రహ్మాస్త్రంలాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం తిరుపతి జిల్లాలో సూలూరుపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల APBSS ప్రతినిధులు పాల్గొని సంఘం యొక్క 3:30 జరిగిన నివేదికతో పాటు జరగబోవు కార్యక్రమాలకు సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు. అనంతరం తిరుపతి జిల్లాలోని బ్రాహ్మణ సంఘంలోని ప్రముఖులను రాష్ట్ర సంఘంలోకి తీసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులను శుభాకాంక్షలు తెలుపుతూ బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం హిందూ మతం కోసం కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా జిల్లా నుంచి అధ్యక్షులు నరసింహాచార్య ప్రతిపాదనలతో పలు నియోజకవర్గాల్లోని బ్రాహ్మణ నాయకులను రాష్ట్ర సంఘంలోని తీసుకురావడం జరిగింది. తిరుపతి జిల్లాలోని పుత్తూరు నుంచి రాష్ట్ర కార్యదర్శిగా అల్లూరి రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ముకుందాపురం మహేష్ మరియు రాష్ట్ర అర్చక విభాగం కార్యదర్శిగా తిరుచానూరు నుంచి ప్రవీణ్ స్వామి, తిరుపతి నుంచి పురోహిత విభాగం నుంచి సంయుక్త కార్యదర్శిగా మురళీ శర్మ, వెంకటగిరి నుంచి సంయుక్త కార్యదర్శి పురోహిత విభాగానికి మణికంఠ శర్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పుత్తూరు నుంచి విజయ్ కుమార్, రేణిగుంట నుంచి కృష్ణమూర్తి, అశోక్, తిరుపతి నుంచి నరసింహాచారి తదితరులు నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్, రాష్ట్ర కోశాధికారి ఉమా మహేశ్వరరావు పలు తీర్మానాలను తెలిపారు. బ్రాహ్మణులకు అండగా నిలిచి వారిపై జరుగుతున్నటువంటి దాడులకు వారి తరపున న్యాయవాదులందరూ నిలిచి పోరాడాలని, దీనిపై త్వరలోనే రాష్ట్రం సంఘం తరపున న్యాయవాదుల సమావేశం ఉంటుందని తెలియజేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్లోనే ముందున్నటువంటి స్కీమ్లన్నీ పునరుద్ధరించాలని, దీనికి సంబంధించి ఒక నెంబర్ రాష్ట్ర ప్రభుత్వం మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లకు అందజేయాలని కోరారు. పెంచెలకోళ్ల బ్రాహ్మణ సత్యానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. సూలూరుపేటలోని చెంగాలమ్మ దేవస్థానం బోర్డు త్వరలోనే ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న బ్రాహ్మణ సంఘాల్లోని ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి బ్రాహ్మణ అపర కర్మ భవనాన్ని ప్రతి నియోజకవర్గ ప్రభుత్వం తరపున చేపట్టాలని తీర్మానించడం జరిగింది. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్లోని సొసైటీలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరే విధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య అనుబంధ జిల్లా సంఘాలు, నియోజకవర్గ సంఘాలు అందరూ కృషి చేసి సభ్యులు చేర్చాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. నమస్సు తెలియజేస్తూ మరి కష్టమనుకోకుండా అందరినీ కలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినందుకు, శ్రమించి వచ్చినందుకు నేను కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వేరువేరుగా ఉంటున్నారు, ఒక చోట కలవడానికి ఏర్పడింది ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య 2015లో. ఇది ఈ సంఘం ఇటుకలతో నిర్మాణమైనటువంటి భవనం కాదు. ఇది ప్రేమ, అభిమానం, పారదర్శకత, సిద్ధాంతపరంగా ఏర్పడినటువంటి సంఘమని ఇక్కడ రాష్ట్రంలో అనేక సంఘాలు వస్తున్నాం. అవి ఆర్థికపరమైనటువంటి బంధాలతో ఉన్నాయి, కొన్ని రాజకీయపరమైనటువంటి బంధాలతో కలిసి ఉన్నాయి. కానీ మంది రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి సంఘం, రాష్ట్ర సంఘం, రాష్ట్రంలో ఇది ఒకటే అని ప్రతి సభలో కూడా నేను చెప్పుకుంటాం. ఇటువంటి గర్వంగా తెలుసుకుంటున్నాం. మనం ఎవరికి మన సంఘాన్ని తీసుకుపోయి ఏ పార్టీ వాటిల దగ్గర తాకట్టు పెట్టలేదు ఈ సంఘం. కానీ ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు పెద్దలు రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీలో మంచి హోదాలో ఉన్నటువంటి ఒక సభ్యుడు, ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకంగా APBSS ఒక పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలో కొమ్ము కాస్తుందని చెప్పి ఒక సభలో చెప్పాడు. దాన్ని వెంటనే నేను ఒక సోషల్ మీడియా కన్వీనర్గా దాన్ని వ్యతిరేకించడం, ఖండించడం జరిగింది. అదేవిధంగా మరి రాజకీయాల అతీతంగా వ్యక్తిగతంగా ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. కానీ సంఘపరంగా మనం ఏ పార్టీకి తొత్తు కాదు, ఏ పార్టీకి కూడా మనం కొమ్ము కాసేది లేదని మరొకసారి
అదేవిధంగా మరి ఇప్పుడు వేగంగా ఏ విషయమైనా సరే వేగంగా సోషల్ మీడియాలో వస్తూ ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, వాడెవడో టీడీనా ఎవడో సారయ్య అనేటువంటి ఒక విధవ ఒళ్ళు బలిసిన మాటలు, ఒళ్ళు బలిసిన పాటలు. ఈ విధంగా అతను కూడా మన బ్రాహ్మణ్యం గురించి, మన బ్రాహ్మణుల మీద చాలా దుర్మార్గంగా పాటలు పాడారు. అతన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం నేనేం చెప్తున్నానంటే, ఇటువంటివి ఏదైనా వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టిన దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.